వెల్కమ్ టు జయభారత్. అందరికీ నమస్కారం. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దీని గురించి ఆల్రెడీ మనం మొన్న వీడియో ఒకటి చేయడం జరిగింది. దానికి వ్యూస్ కూడా బాగా వచ్చినాయి. దయచేసి మీరు చూడటమే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు దీన్ని మనం మాట్లాడుకున్నాం. ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్నటువంటి అపోహలు ఏంటి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక విధంగా చెప్తే ప్రజలకు మంచిగా చేకూరుస్తుంది. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో రెండు ఉంటాయి. ఒకటి పర్మనెంట్, ఇంకొకటి కన్ఫర్మ్ చేయవలసిందంటే దాన్ని ఏంటంటే పెండింగ్లో ఉన్న, ఎందుకంటే ఆ భూమి ఎవరిది, వీళ్ళదా కాదా అనే లోపల ఎవరైతే ఆ భూమిని నాదని ఉన్నారో వాళ్ళ పేరు రిజిస్టర్ అవుద్ది. దాని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళదే అయ్యింది అని అనుకుంటే అది శాశ్వతమైనటువంటి రిజిస్టర్లోకి ఎక్కుతుంది అనమాట. ఇంకా అందులోకి ఎక్కిన తర్వాత ఇంకా ఆ ల్యాండ్ ఎవరికి వెళ్ళే అవకాశాలు లేవు. దొంగతనంగా రిజిస్టర్ చేసుకోవడానికి కానీ మరొక అవకాశాలు లేవు. కానీ ఇక్కడ ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఒకసారి ఇతను ల్యాండ్ అని కన్ఫర్మేషన్ రిజిస్టర్లో రిజిస్టర్ అయిన తర్వాత ఆ ల్యాండ్ అన్యక్రాంతం అయితే ప్రభుత్వమే ఆ వ్యక్తికి నష్టపరిహారం చెల్లిస్తుంది. నాకు ఇక్కడ అర్థం కావట్లేదు. ల్యాండ్ ఇతందే అని రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ అన్యక్రాంతం అవ్వడం ఏంటి, మళ్ళీ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడం ఏంటి, నాకు అర్థం కాదు. ఇక్కడ మెలుకుంది. అంటే ఏంటంటే ఆ భూమిని ప్రభుత్వం తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అటువంటిది ఏమైనా ప్రభుత్వం తీసుకోవాలనుకుంటే నష్టపరిహారం ఇస్తుంది. ఈ జీవుల ముఖ్య ఉద్దేశం. శాశ్వత రిజిస్ట్రేషన్ అయిపోయిందండి, ఎవరైనా అన్యక్రాంతం అయితే ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడం ఏంటి. అన్యక్రాంతం జరగకుండా చేయడానికే కదా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అటువంటి జరగకుండానే కదా, జరిగితే మరి నష్టపరిహారం ఏంటంటే ఇందులో మాత్రం ఏంటంటే ప్రభుత్వం సులభతరంగా ల్యాండ్ ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవడానికి ఈ యాక్ట్ ఉపయోగపడుతుంది. అది ఇంకో విషయం ఏంటంటే, నేను చెప్పే విషయం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక ఆఫీసర్ ఉంటాడు. దీనికి ఇండియన్ సర్వీస్ ఆఫీసర్. ఇతను ప్రోటోకాల్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ హోదా కలిగినటువంటి ఆ క్యాడర్ కింద ఉంటాడనమాట. ప్రోటోకాల్ ప్రకారం ఈయన స్టేట్కి ఒకరు ఉంటారు. తన కింద ప్రతి డిస్టిక్లోనూ ఒక మెయిన్ అథారిటీ ఆఫీసర్ ఉంటాడనమాట ఈ అన్నిటి మీద. తర్వాత ప్రతి మండలానికి ఒక ఆర్ఎస్ఓ అంటే టైటిలింగ్ రిజిస్ట్రేషన్ టీఆర్ఓ ఆఫీసర్ ఒకరు ఉంటారు. అంటే దీన్ని ఎవరు నియమిస్తారో ప్రభుత్వానికి అనువుగా ఉన్న వ్యక్తిని నియమించవచ్చు. అంటే ఎవరన్నది ఇక్కడ క్లియర్గా లేదు. పలానా ఎంఆర్ఓ క్యాడరా, లేకపోతే ఒక గెజిటెడ్ ఆఫీసరా, నాన్ గెజిటెడ్ ఆఫీసరా అని ఏమీ లేదు. ప్రభుత్వానికి అనువున్న ఒక వ్యక్తిని నియమిస్తారా, వ్యక్తి ఎవరన్నది లేదు. ఎక్కడ అపోహలు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వం తనకు అనుకున్నటువంటి వ్యక్తిని పెడితే ఇష్టాసరంగా చేయొచ్చు కదా. అదేవిధంగా ఎవరికైనా అన్యాయం జరిగితే ఫస్ట్ అతను కంప్లైంట్ ఇవ్వాలి, తర్వాత అప్పీలేట్ అధికారికి, జిల్లా స్థాయిలో ఉన్న అధికారికి కంప్లైంట్ ఇవ్వాలి, తర్వాత స్టేట్ లెవెల్లో ఉన్న అధికారికి కంప్లైంట్ ఇవ్వాలి, అప్పుడు హైకోర్టుకి వెళ్ళాలి. ఇక్కడ విషయం ఇంకోటి ఏంటంటే చిన్న సివిల్ కోర్టులోకి వెళ్ళిన కేసును సమీక్షించే అధికారం హైకోర్టుకు ఉంది. కానీ ఇక్కడ ఈ అధికారులు ఎవరో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతున్నారో వాళ్ళు కేసుని చేసిన తర్వాత దాని మీద సమీక్ష లేదు. మళ్ళీ సమీక్షించి కేసును మళ్ళీ తిరగేయడం ఏమి లేదు. అది తప్పో కాదు, ఎంతవరకు కరెక్టు దాని మీద తీర్పు ఇవ్వగలదు తప్ప కోర్టు మళ్ళీ కేసును సమీక్షించే అధికారం కోర్టుకి లేదు. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఉత్తర్వుల ప్రకారం ఈ యాక్ట్లను మీకు ఇక్కడ ఎడుతున్నాను చూడండి. ఈ అసలు ఆఫీసర్లు ఎవరు ఉంటారు, ప్రభుత్వం దీంట్లో కూడా నీతి ఆయోగ్ సంస్థ ఒకటి చెప్తుంది. ఏమని చెప్తుంది, కొంతమంది సభ్యులను పెట్టండి, అన్యాయం జరిగితే ఆ కమిటీ ద్వారా దీన్ని తీర్చండి. అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది, ఒక కమిటీ ఆఫీసర్ని పెట్టి అతని ద్వారా కేసు రిసీవ్ చేసి అతనే దాన్ని తీర్పిస్తాడట. ఇంకోటి ఏం చెప్తుంది, నీతి ఆయోగ్ సంస్థ మినిమం 3 సంవత్సరాలు ఇవ్వండి ఆ ఫీల్డ్కి వెళ్ళడానికి ఎవరికైనా అన్యాయం జరిగితే. రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ 2 years పెట్టింది. ఇటువంటి మతవుల మీద ప్రజలందరికీ కూడా అనుమానాలు ఉన్నాయి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పూర్తిగా ప్రజలకు అనుకూలంగా ఉన్నదనే నమ్మకం ప్రజలకు కలిగిస్తేనే కలుగుతుంది. లేదంటే ఇటువంటి యాక్టులు తీసుకొస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రతిదానికి ఈ ఆఫీసుల చుట్టూ తిరిగినప్పుడు హైకోర్టుకి వెళ్ళాలంటే వెళ్ళలేరు. ఇది మాత్రం వాస్తవం.